జర్నలిస్టులకు అందరికీ గుండె పగిలిపోయిన వార్త. స్వేచ్ఛ ఇక లేదు అనే వార్త నిన్నటి నుంచి అందరినీ తీవ్రంగా కలిచివేస్తుంది. జర్నలిస్టు స్వేచ్ఛ అంత్యక్రియలు ముగిశాయి. అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. స్వేచ్ఛకు కన్నీటి వీడ్కోలు పలికారు ఆత్మీయులు. కడసారి వీడ్కోలు పలికేందుకు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఆ అంతిమ యాత్ర, ఆ దృశ్యాలను మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. అడిక్మిట్లోని అంబర్ నగర్లో అంత్యక్రియలు జరిగాయి. నిన్న రాత్రి బలవన్ మరణానికి పాల్పడ్డారు జర్నలిస్ట్ స్వేచ్ఛ మరణం యావత్ జర్నలిస్ట్ లోకాన్నే కాదు, మరీ ముఖ్యంగా మహిళా లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఎందుకంటే ఆమె ఎదిగిన తీరు, ఆమె మాట్లాడిన తీరు, ఆమె నిలదొక్కున్న తీరు, ఆమె రాణించిన తీరు, ఆమె మాట, ఆమె కవిత్వం ఎప్పుడు సమాజాన్ని స్పృశిస్తూ ఉండేవి. సమాజంలోని పీడిత వర్గాలకు అండగా నిలిచేవి. ఆమె మాట్లాడే ప్రతి మాట ఎంతమందిని కదిలించిందో మీరు చూడొచ్చు. ఈరోజు అంతమంది ఆమె ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారంటే అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా మహిళా సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక సమస్య మీద గళమెత్తే సందర్భంలో తన మాట కన్నా తన ఆ కథం తొక్కేది. అడిక్మిట్ అంబర్ నగర్లోని శ్మశాన వాటికలో జర్నలిస్టు స్వేచ్ఛ అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి.